హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. మన వయ్యారాల అబద్ధాల రాణి చాలా సుదూరాలు పోతుందన్నమాట. ఆ సుదూరాలు ఎవరి గురించి అంటే కాళేశ్వరం గురించి, పోలవరం గురించి కంపారిజన్ చేస్తుందన్నమాట. ఇయే మరి పెండలోను చెప్పు మించి కొట్టించుకునే మాటలన్నమాట. అవసరమా చెప్పు? పోలవరం ఏపీకి సంబంధించింది. దాని మీద ఏదో జరుగుతుంది. దానివల్ల ఏదైనా యూజ్ అవుతుంది. ఎప్పటికైనా కడతామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఓకే. కాళేశ్వరం గురించి వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు. నీకెందుకు మధ్యలో? ఇచ్చింగ్ ఎక్కువైపోయి మనకి సైబాల్ ఏదన్నా రాసుకో కొంచెం సెట్ అవుతదనమాట. ఈవిడ గారు సుతూరాలు మాట్లాడుతున్నారు. ఆ సుతూరాలేందో విందాం ఒకసారి. హ్మ్. నోటికి ఏదొస్తే అదంతా. పైగా ఈళ్ళని ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి గౌరవం తెలీదా అంటదనమాట. ఏం మాట్లాడుతుందో విందాం. క్రాకిల్‌గా ఓ బర్రె. ఈరోజు కూర్చొని ఏమంటున్నావు నువ్వు? సుతారాలు. ఓయమ్మ! నీ సుతారాల గురించి నువ్వే అమ్మో! చెప్పాలింక కేటీఆర్. ఆ! ఎన్ని సుతారాలు పోయి వంకర్లు తిరిగి హ్మ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే, హ్మ్. పోనీ అదేమన్నా మొత్తం రాష్ట్రానికి నీళ్ళిస్తుందా? కొన్ని డిస్ట్రిక్ట్స్‌కి మాత్రమే నీళ్ళొస్తాయి. ఈ ఒక్క విషయం గురించే మాట్లాడతాం. పోనీ అదేమన్నా రాష్ట్రానికి నీళ్ళిస్తుంది. కొన్ని డిస్ట్రిక్ట్‌కి మాత్రమే నీళ్ళిస్తుంది. పోలవరం గురించి మాట్లాడుకుందామా? ఏమ్మా! మనము పెద్దగా ఎదిగామంతే బుర్రేం లేదు. ఖాళీ అదంతా. పోలవరం రాష్ట్రానికి అంతటికి నీళ్ళిచ్చేస్తుందా? చెప్పు. నువ్విచ్చేస్తుందంటే నేను ఒప్పుకుంటా చెప్పు. హ్మ్. పోలవరంలో ఏమున్నాయి? లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది. రైట్ మెయిన్ కెనాల్ ఉంది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఏ వాటికి అంటే ఏ జిల్లాలకు నీళ్ళెళ్తున్నాయి? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖ. ఇంకొకటి ఈ పోలవరం అనేదేంటిదంటే నువ్వన్న బహుళ సార్థక ప్రాజెక్ట్ కాబట్టి మంచినీటి వాటర్ వ్యవసాయానికి, ఇంకొకటేంటిదంటే పవర్ జనరేషన్‌కి యూజ్ అవుతుంది. ఓకే. ఫస్ట్ 3 జిల్లాలు. తర్వాత ఏది రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఏ జిల్లాలకి రాష్ట్రం అంతా రావట్లేదు నువ్వన్నట్టు. ఇక్కడ ఏ జిల్లాలకెళ్తుంది? ఇక్కడ మళ్ళీ పశ్చిమ గోదావరి వస్తదండి. సో, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ఎకరాలకి లక్షల ఎకరాలే ఈమెలాగా తీసి పడేయను నేను. కాబట్టి ఎకరాలకి నీళ్ళవుతుంది. మరి మిగతా జిల్లాల పరిస్థితేంటి? నువ్వంటున్నావు జస్ట్ కొన్ని డిస్ట్రిక్ట్‌కే అంటున్నావు కదా! మరి మిగతా సంగతేంటి? మనం మాట్లాడుకుంటున్న పోలవరం గురించే. నువ్వు మాట్లాడున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే నువ్వు ఎంత అడ్డదిడ్డంగా వాగుతున్నావో దాని గురించి మాత్రమే మాట్లాడతా. నీ పర్సనల్‌గా నేనెళ్ళను. ఏమి చేయను. నువ్వు ఏది అబద్దాలాడుతున్నావో దాని గురించి మాత్రమే మాట్లాడదామనమాట. హ్మ్. మరి మిగతా జిల్లాల పరిస్థితేంటిది? రాయలసీమ జిల్లాలో ఏమైపోయినియి? రంగురాళ్ళు ఏరుకుంటున్నాయా? కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. ఇక్కడ ఇది ఇంకా డైరెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ఆ టైంలో అక్కడ పెట్టేస్తున్నారెళ్లి. వచ్చేస్తుందా దానిలోంచి వాటరు? బుద్ధుండదా? ఆ! మనం నోటికొచ్చింది వాగేయడం అంతే. అక్కడ కూడా పోలవరం ప్రాజెక్ట్ ఒక్కటే లేదు. చాలా ఏమున్నాయండి? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లేదా? గాలేరు నగరి లేదా? హంద్రినీవా లేదా? ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కదా! ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లని ఎందుకంటున్నా అంటే కాళేశ్వరం జస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని అంటుంది. నువ్వు ఏపీలో ఉన్న పరిస్థితుల్ని తెలంగాణకి అంటగట్టేయకు నువ్వు. ఏపీలో ఏంటిదంటే ఎస్పెషల్లీ పోలవరం విషయంలో ఏంటిదంటేనండి, అది గ్రావిటేషన్ ఫోర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే దానికి కరెంట్ అవసరం లేదు. మనకి ఏపీలోనే ఏంటిదంటే ఒక స్లోప్ అనేది ఉంటుంది. అంటే పోలవరం అనేది కొంచెం ఎత్తులో కట్టారు కాబట్టి ఆటోమేటిక్‌గా కిందున్న ప్రాంతాలకన్నిటికి వాటర్ ఎళ్ళిపోతది. వాటర్ సప్లై చేయడానికి పవర్ సప్లై అవసరం లేదు. అక్కడ పవర్ సప్లై అవసరం లేదు కాబట్టి పవర్ జనరేషన్ చేసుకోగలుగుతున్నాం. ఈ మినిమమ్ లాజిక్ కూడా లేదా? ఓ వాగుతో నోరేసుకొని కమింగ్ టు ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌కొచ్చేసి ఏంటిది? అది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాల్సొచ్చింది? తెలంగాణలో అంటేనే కొండలు ఇవన్నీ ఉంటాయి కదండీ! మనందరికీ తెలిసిందే. ఎవడికి తెలీదు ఎవడన్నా చెప్పండెళ్లి. కాబట్టి ఇక్కడ పవర్ లేకుండా లిఫ్టింగ్, లిఫ్టింగ్ లేకుండా ఉంటేనంటే పోదు. వాటర్ పోదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది ఏదైతే కాళేశ్వరం ఉందో కాళేశ్వరంలో గనక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాకుండా పోలవరం ప్రాజెక్ట్ లాగానే ఉందనుకోండి. అక్కడికెళ్ళి ఆ ప్లేస్ నుంచి కొంచెం దూరం ఏదైతే స్లోప్ ఉందో అక్కడికి వరకే వాటర్ ఎళ్తుంది. మరి పైనున్న ప్రాంతాలకు వాటర్ ఎట్లా ఎళ్తుంది? బిందెలతో మోసుకొని తీసుకెళ్తావు నువ్వు. ఆ! బిందెలతో మోసుకొని ఎళ్తావా? ఇక ఉత్తరాంధ్రకొచ్చేసరికి లైక్ విజయనగరం, శ్రీకాకుళం అక్కడ జిల్లాలకి ఏ ప్రాజెక్టులున్నాయి? వంశధార లేదా? తోటపల్లి లేదా? నాగావళి నదుల మీద కట్టిన ప్రాజెక్టులు లేవా? మరి నెల్లూరు, ప్రకాశం, గుంటూరుకి తెలుసా? నాగార్జున సాగరు, పెన్నా నదుల మీద కట్టిన ప్రాజెక్టులు. వీటి ద్వారా ఎళ్తుంది. పోలవరం ఒక్కటే రాష్ట్రానికి అంతటికి ఎళ్ళట్లేదు. పోలవరం కూడా కొన్ని డిస్ట్రిక్ట్‌కి ఇస్తుంది. అంటే ఈమె చెప్పిన మాటనే మాట్లాడుతున్నానండి నేను. నేను ఏ ఏ రాష్ట్రాన్ని అవమానించను. అలాగే ఆ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రాజెక్ట్‌లు అవమానించను. ఇలాగా నోటికొచ్చినట్టు దరిద్రపు వాగుడు వాగుతుందనమాట. ఆ! ఇంకొకటేంటిదంటే ఇప్పుడు మా పోలవరం ప్రాజెక్టే అని అంటుంది గదండీ! పోలవరం ప్రాజెక్ట్‌కి దానికి ఉండాల్సిన స్పెషాలిటీ దానికుంది.
ఓకే. దానికి ఉండాల్సిన స్పెషాలిటీ అని ఉంది. మరి మిగతా వాటి మీద పడి ఏడవడం ఎందుకు నీకు? మిగతా వాటికి పడి ఏడవడం ఎందుకు నువ్వు? ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏంటిదంటే, ఇలా ఎత్తు పల్లాలు ఉంటాయి కాబట్టి, ఈ గ్రావిటేషన్ ఫోర్స్ సరిపోదు మనకి. గ్రావిటేషన్ ఫోర్స్ సరిపోదు కాబట్టే, దీనిని ఎత్తిపోతల పథకం కింద పెట్టారు. అంటే అక్కడ మోటార్స్ పెట్టి, ఆ పైపుల నుంచి వేరే ప్రాంతానికి నీళ్ళివ్వడం ఇదంతా జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు. ఈవిడికి తెలీదు. తెలీదు కాబట్టి ఓ బేర బేరమని అరుస్తదనమాట. చెవు కోసిన మేకపిల్లలాగా అరుస్తది. దాని మాటలను కొంచెం వినసొంపుగా ఉంటాయేమో మరి. ఆ! మళ్ళీ ఇక్కడేమంటుందంటే, పోలవరానికి జస్ట్ 4,000 కోట్లయింది. ఇది మాత్రము 1,00,000 సంథింగ్ కోట్లయిందంటున్నావు. పోలవరానికి పవర్ అవసరం లేదు. పోలవరంలో వాటర్ సప్లై చేయడానికి పవర్ అవసరం లేదు. ఇంకేంటిది అక్కడ పవర్ అవసరం లేదు. ప్లస్ అక్కడున్న వాటర్‌తోని ఏదైతే గ్రావిటేషన్ ఫోర్స్ ఉందో, ఆ గ్రావిటేషన్ ఫోర్స్‌తో వాటర్ ఎళ్తుంది కాబట్టి, ఆ వాటర్‌తో కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ఇక్కడ నీళ్ళే ఎత్తిపోయాలే తల్లి. నీళ్ళెత్తిపోయడానికి పవర్ కావాలి. నీళ్ళెత్తిపోయడానికే పవర్ కావాలనంటే ఇంకా ఇక్కడ పవర్ జనరేషన్ ఎట్లా అవుతుంది? అర్థమవుతుందా బుర్రకి? అందుకనే ఎక్కువ ఖర్చవుతది. నీకు తెలీదనమాట. నీకు తెలీదు కాబట్టి నీకిష్టమొచ్చింది వాగుడు. ఓకే. ఇంకొకటేంటిదంటే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే కాదు. మనందరికీ తెలుసనమాట. ఏ ప్రాజెక్టులున్నాయి, ఏ ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి నీరెళ్తుందో, మంచినీటి నీరెళ్తుందో, తాగడానికి నీరెళ్తుందో మనందరికీ తెలుసు. ఈవిడకి తెలీదు. ఇలాంటి అడ్డగోల మాటలు మాట్లాడడానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందనమాట. ఇది కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట. ఒకటే స్టేజ్‌లో ఎళ్ళిపోద్ది లిఫ్ట్ ఇరిగేషను. ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. ఆ! అసలు మనకి బుద్ధి, బుర్ర ఉండదనమాట. చెప్పేస్తాం. ఇంకా కొన్ని సుదూరాలు పోతుందండి. ఆ సుదూరాలంటే వింటారు. ఇంకొకటి నేను ఏదైతే ముందు వీడియోలోను ఈ పాప జ్ఞానేశ్వరి గురించి అడ్డమైన వాగుడు వాగిందన్నానో, మళ్ళీ ఏదో అడ్డమైన వాగుడు వాగుతుంది చూడండి. అంటే ఇక్కడ ఏంటిదంటే సజెషన్స్ ఇస్తుంది పాప. చిన్ని పాప. చిన్ని సజెషన్స్ ఇస్తుంది. ఆ సజెషన్స్ ఏంటి ఇందాం ఒకసారి. బుజ్జి పాప. ఎవరన్నా ఇంకా వీళ్ళు కాకుండా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళందరూ రూల్డ్ అవుట్ కానీ కస్టడీలో అలాగే ఉన్నారు. ఇంకెవరన్నా ఉన్నారా దీని వెనక వాళ్ళ అదృశ్య శక్తి? అదృశ్య శక్తి అంటే నీకు తెలిసే ఉంటుంది కదా! అదృశ్య శక్తి ఎవరో? అదే మొన్న దాదాపు ఒక 2 వారాల క్రితమో, 3 వారాల క్రితమో 3 గంటలకొచ్చేస్తుంది, 4 గంటలకొచ్చేస్తుందని స్మైలింగ్ ఇచ్చుకుంటూ పెట్టుకున్నావు కదా! థంబ్‌నెయిల్స్. ఏది పాపేది? ఇంటికొచ్చేసి మళ్ళీ ఎళ్ళిపోయిందా? ఆ! మళ్ళీ డోంట్ బి హిస్టరికల్. ఏదో మళ్ళీ భూత పూజలు ఇవన్నీ అనుకోకండి. హ్మ్. కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉండండి. కొంచెం రెస్పాన్సిబుల్‌గా ఉండండి. దేనికి? రాసేటప్పుడు కూడా పాప దేనికి? రాదులే, కొంతమంది కమెంట్స్ రాస్తారు, డిలీట్ చేస్తాను. పాప రాదులే, పాప చనిపోయింది, ఇదే విషయం మన ఇంట్లో జరిగితే రాస్తారు ఇదే కమెంట్స్. మరి నువ్వు పెట్టిందేంటిది? 3 గంటలకు పాపొచ్చేస్తుంది. 2 రోజుల్లో పాపొచ్చేస్తుంది. సాయంత్రానికే పాపొచ్చేస్తుంది. మరి నువ్వు చెప్పిందేంటి? అదే విషయం నీ ఇంట్లో ఒక పాప తప్పిపోయి ఉంటే ఇలాంటి థంబ్‌నెయిల్స్ పెట్టుకుంటావా? నీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ లేకుండా? నువ్వన్నావు కదా! చాలా విశ్వసనీయ సమాచారం అని. ఏది? పాపేది? విశ్వసనీయ సమాచారము అందిందే పాప థంబ్‌నెయిల్స్ పెట్టినప్పుడు లేదు నువ్వు. ఇప్పుడు ఎవడో అట్లా కామెంట్ పెట్టినోడు కూడా బుద్ధి బుర్ర లేదువర్రా మీకు? కోరుకోండి పాప ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకోండి. ఒకవేళ మీరేదైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టాలనుకుంటే అసలు పెట్టకుండా మానేయండి. ఎవడు మిమ్మల్ని అడగడు. ఆ! ఎక్క సుదూరాల పోతుందనమాట. నీతులు వల్లిస్తుంది. ఈవిడ పెట్టినప్పుడు లేదు. పాప 2 రోజుల్లో వచ్చేస్తుంది. 3 రోజుల్లో వచ్చేస్తుంది. ఏది పాపేది? ఏది పాప? నీకు ఆ స్వామీజీలకి, ఆ దొంగ స్వామీజీల గురించి ఒక వీడియో చేశాను కదండీ! 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, 300 కిలోమీటర్ల దూరంలో ఉంది అన్న ఒక వెధవల గురించి చెప్పాను గదా! ఈవిడని కూడా జాయిన్ చేసేయొచ్చనమాట. ఎందుకంటే వచ్చేసిందని చెప్పేసి పాపం మా తల్లిదండ్రులకి లేనిపోని ఆశలు కల్పించిందనమాట. మళ్ళీ ఇప్పుడు సోది చెప్తుందనమాట. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దు. సో పాప ఆచూకి మాత్రం కిడ్నాపర్స్, ఈ పర్టికులర్ టీం ఎవరైతే ఉందో వాళ్ళు కిడ్నాపర్స్ అని కూడా అనలేవు ఇక్కడి నుంచి. వాళ్ళ దగ్గర ఏదో చెప్తుంది సోది కబుర్లనమాట. నువ్వు నువ్వు ఓకే. నువ్వు చెప్పే వార్తలు నిజమేంటో తెలుసా? మనకి భజన. ఇదే భజన. కొట్టుకో ఎవ్వరు వద్దనరు. నువ్వు ప్రైజ్ చేసుకో. ఇంకొక ఓడేదో అనిందనమాట. కుతుబ్ షాహీ లెక్కో సంథింగ్ ఎవరో ఒక నవాబ్ లెక్క చంద్రబాబు నాయుడు గారు మారబోతున్నారంటే మారితే ఇబ్బందేముంది? మారితే ఇబ్బందేముంది? గొప్పే గదా! ఏపీకి గొప్పది. తప్పులేదు. ఏపీకి ఒక పేరొస్తుందనమాట. నువ్వు భజన చేసుకుంటూ చేసుకో ఎవడొద్దన్నాడు నిన్ను? ఇంకొకటేమంటదంటే ఇంకొక నీతి సూత్రాలు వల్లిస్తదనమాట. అది కూడా విందాం. మొన్న నేను కాళేశ్వరం పర్రె ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నా. పర్రె ప్రాజెక్ట్ ఎందుకు అనాల్సి వచ్చిందంటే కేటీఆర్ దాని గురించి అది పర్రె అని ఆయనే మెన్షన్ చేశారు కాబట్టి పర్రె అని వస్తుంది ప్రతి ఒక్కరికి. దాంట్లో ప్రతి ఒక్కళ్ళకి సిగుందా అన్న రాట్లేదు. వర్డ్ నేను నీకు అన్నా. ఒక్కదానికే వస్తుంది. సిగుందా అన్న వర్డ్ కి చాలా మంది అఫెండ్ అయినట్టున్నారు. సో ఐ టేక్ బ్యాక్ మై వర్డ్.
అన్‌కండిషనల్లీ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్ ఆన్ థట్. నేను ఆ తీసుకోకపోతే మూతి పగల కొడతారనమాట. అది. దాని తర్వాత ఎట్ ద సేమ్ టైం ప్రశ్నించడం, తిరిగి కొట్టడం అనేది చాలా అలవాటుగా మారుతుంది. ఇది కాకుండా మనం ఎన్నుకున్న నేతలు ఏమన్నా మంచి మాట మాట్లాడుతున్నారా ఈ రోజు? చెప్ కరెక్ట్ మాట మాట్లాడావక్క. మనం ఎన్నుకున్న నేతలు ఎవరైనా గాని, ఏ ప్రభుత్వం అయినా గాని మంచి మాటలు మాట్లాడుతున్నారా చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే హెడ్‌లైన్స్ పెట్టావు. ఏంటిదంటే బూతు రాజకీయాలు ఆపండి. ఫస్ట్ ఈ నాయకులు మారాలి. నువ్వన్న మాటే. మన రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నామంటే, మన రాజకీయ నాయకులు ఏం వాగుడు వాగుతున్నారో, అదే వాగుడు ప్రజలు వాగుతున్నారు. ఆ వాగుడు వాగేసరికి ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయన్నమాట. నీతి సూక్తులు వల్లిస్తదన్నమాట ఇప్పుడు. వాళ్ళకి బాధొచ్చేసేసరికి నీతి సూక్తులు వల్లిచ్చేస్తది. చెప్పండి, మీరందరూ చెప్పండి చూసేవాళ్ళు. చెప్దాం. లుచ్చాగాళ్ళు, ఆ! పొట్టోడు, ఆ! ఇలాంటి మాటలన్నీ ఈళ్ళే రోజు దినవారీగా అంటుంటారు. ఓకే. ఈ మాటలు ఏదైతే 2 మాటలున్నాయో, ఈ 2 మాటలు తెలంగాణకి సంబంధించినయి. ఎవరైతే మొన్న కేటీఆర్ కాళేశ్వరం వెళ్లారో, అక్కడ ఆ తర్వాత మీటింగ్ తర్వాత రిజర్వేషన్ చూసిన తర్వాత వచ్చిన మీటింగ్‌లన్నమాట. ఏంటి ఈ 2 మాటలన్నమాట. మరి ఇంతకంటే ఘోరంగా తిట్టేటోళ్ళున్నారు మన రాష్ట్రంలో. వాళ్ళ గురించి ఏం మాట్లాడతావు? మాట్లాడగలవా? వాళ్ళేమంటారు రోజువారీ మాట్లాడట్లేదంటే అక్కడ కూడా మాటలు సాగనియ్యి. మరి వాళ్ళనేం చేద్దాము? ముందు మన గిన్నె మనం శుభ్రంగా కడుక్కుందాం. తర్వాత వేరే వాడి గిన్నెకి వంకలెడదాం. అంటే వీళ్ళు మాట్లాడిన మాటలు కరెక్ట్ ఏమో అనుకుని మనము వాడటం మొదలు పెడతాం. వీళ్ళు మాట్లాడిన మాటలు కరెక్ట్ అనుకోని మనము వాడడం స్టార్ట్ చేస్తాము. మరి అక్కడ కూడా అలా స్టార్ట్ చేశారనుకోవచ్చు కదా! నీతి సూక్తులు వల్లించుకును. నేను చెప్తున్నాను కదా! నీకు ఆ పార్టీ అంటే ఇష్టము, ఆ మనుషులంటే ఇష్టము. ఇప్పుడు ఏదైనా మాట్లాడుకో. మా వోళ్ళు అంత గొప్ప, ఇంత గొప్ప, ఇంత మంచి పని చేశారు. ఇంకొకటేంటిదంటే వాళ్ళు చేసిన మంచి పనికి 1% ఉంటే దాన్ని 100% ఇంత మంచి పని చేశారని చెప్పేసి చెప్పుకో. తప్పులేదు. మరి ఇలాంటి అంటే నీకిప్పుడు హర్ట్ అయింది గాబట్టి, లేకపోతే ఎవడో నిన్ను బాగా హర్ట్ చేసినట్టున్నాడు. అందుకనే ఇలాంటివి పెట్టావన్నమాట. ఇంకొకటి ఏమన్నావు? కేటీఆర్ అక్కడికి కాళేశ్వరం వెళ్ళినప్పుడండి ఒక గోడలాగుంది. పక్కన వాటరుంది. దాని తర్వాత ప్రాజెక్ట్ ఉంటుంది కదా! అంటే మనం డైరెక్ట్‌గా ఎప్పుడు ప్రాజెక్ట్ గోడల దగ్గరికెళ్ళిపోలేం కదా! సో, అక్కడేంటంటే నిలబడి ఇట్లా ఒంగుని చూస్తున్నారన్నమాట. ఎవరు? కేటీఆర్ అతనితో పాటు వచ్చినోళ్ళొస్తే, అక్కడ పోలీసులు ఆపుతున్నా సరే, ఒంగొంగి చూస్తున్నావు అని జెప్పేసన్నది. అంటే మనం అనుకో ఒక బర్రెలు కానివ్వండి, లేకపోతే ఈ పశువులేంటిదంటే ఆ వాటర్‌లో నడుచుకుంటూ ఎళ్ళిపోతాయి. మనుషులు కదా! ఎళ్ళలేరు కదా! పాపం కేటీఆర్‌కి ఈతొచ్చో లేదో. అందుకనే అక్కడ నిలబడి చూస్తున్నాడన్నమాట. అంటే దూరంగా ఉన్నదని ఇలా తొంగే చూస్తాము. మన ముందు ఒక 10 మంది నిలబడితే, ఆ 10 మంది ముందున్నది ఏంటో చూడాలంటే ఇట్లా వంగే చూస్తాము. మనమంటే కొంచెం పెద్ద మనుషులు కాబట్టి నుంచుంటే కనపడిపోతది. పాపం కేటీఆర్ అలాంటోడు కాదు కదా! నీతి సూక్తులు వల్లించడానికి ముందుంటాం. ప్రక్షాళన ముందు పొలిటీషియన్స్ నుంచి జరగాలి. మీరు మాట్లాడే మాటలు ముందు అసలు పర్మిసిబుల్ లిమిట్స్ లో ఉన్నాయా? సభ్య సమాజంలో ఎవరైనా వింటే వీటిని ఎవరైనా హర్షిస్తారా అన్న మాటల నుంచి ముందు సంస్కరణ అక్కడి నుంచి మొదలవ్వాలి. మళ్ళీ ఇందాం ఒకసారి మాట. ఇదే మాట మళ్ళీ ఇందాం. మీరు మాట్లాడే మాటలు ముందు అసలు పర్మిసిబుల్ లిమిట్స్ లో ఉన్నాయా? సభ్య సమాజంలో ఎవరైనా వింటే వీటిని ఎవరైనా హర్షిస్తారా అన్న అక్క నీకో ఛాలెంజ్. ఒక ఛాలెంజ్. ఇదే మాట మీ మాటలు సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్‌నిస్తున్నాయి? అప్రిషియేషబుల్‌గా ఉన్నాయి. సంథింగ్ ఏదో వర్డ్స్ యూజ్ చేసావు కదా! చాలా మంచి మంచి వర్డ్స్ యూజ్ చేసావు కదా! దమ్ముంటే ఇవే మాటలు ఇప్పుడు తెలంగాణ వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం అన్నమాట. దమ్ముంటే దమ్ము వద్దులే గానీ కొంచెం నీకేదన్నా రెస్పాన్సిబిలిటీ ఉంటే అర్థమైందా? రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటే ఏవైతే ఈ 2 సూక్తులు వల్లించావో నువ్వు, సుతారం మాటలు మాట్లాడావో ఆ 2 మాటలు ఏపీ గవర్నమెంట్‌ని అడిగేంత అసలు ఆ బుర్రలోకొత్తదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకది? అంటే ఏపీ గవర్నమెంట్‌ని గూడా నేనిలా ప్రశ్నించాలి. ఈ 2 మాటలు మా వోళ్ళకి చెప్పాలి అనే ఆలోచన నీ బుర్రకొత్తదా? అదే ఎగిరి తంతది. ఏంటిది? బుర్ర. పోవే అవతలకి నువ్వు అని జెప్పేసి అదే తంతదనమాట. అంటే మన నరనరాల్లో అట్లాగా ఇంకిపోయింది. సుతారాలు పోవద్దు. నువ్వు పోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాళేశ్వరం కాళేశ్వరమే. పోలవరం పోలవరమే. రెండిటికి కంపేర్ జేయొద్దు నువ్వు. ఇంకొకటేంటిదంటే మా గుంపు మేస్త్రి ఏంటో మళ్ళీ నేనిక్కడ అనట్లేదు గుంపు మేస్త్రి అని. ఆవిడన్న మాటలే. మా అంటున్నావు. యాక్చువల్లీ అంటే కొంతమందికి బయటేంటిదంటే ఇప్పుడు ఏదైతే ఏపీ గవర్నమెంట్ ఉందో, ఏపీ గవర్నమెంట్ అండ్ ఇక్కడున్న రేవంత్ రెడ్డి కూడా ఫ్రెండ్స్. వాళ్ళ మధ్యన రిలేషన్ అనేది అలాగే కొనసాగుతుంది అని అంటున్నారనమాట. కాకపోతే వాళ్ళెప్పుడు ఓపెన్‌గా బయటపడలేదు. బట్ నువ్వు చెప్తే మాత్రం నిజమని అనిపిస్తుందనమాట. ఎందుకంటే మా వోడికి అట్లా చేయడం రాదు. వాడని నేను అనట్లేదు. ఈవిడన్నదనమాట. మా వాడు అలా చేయలేడు, ఇలా చేయలేడు. చల్లగా నెమ్మదిగా చేసుకొస్తాడు. టైం ఇయ్యండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కొంచెం పొగుడుతా మాట్లాడుతుందనమాట. అందుకనే వీళ్ళ మధ్య సంబంధాలనేవి ఇంకా అలాగే కొనసాగుతున్నాయేమో ఈవిడ మాటల వల్ల.
సుతారాలో నువ్వు పోవద్దు ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే నువ్వు ఏయైతే అబద్ధాలు చేసి వీడియోలు పెట్టావో అది డిలీట్ చెయి. లేకపోతే ఏంటిదంటే నేతిలో ముంచి మరీ కొడతారు చెప్పుతో, చేత్తో కాదు. అర్థమవుతుందా?